ఇలా ట్రావెల్ చేసే టైంలో అది లేకపోతే మాత్రం చాలా కష్టం. హై చిటీస్, దిస్ ఇస్ డే 11 until I reach 50K. మన ఫాలోవర్స్ లో చాలా మంది నాకు ఈ రీల్ సెండ్ చేశారు ఇలా ఫ్యాన్ కు ఒక పెయింట్ చేయమని చెప్పి. మేము కూడా ఆల్రెడీ అనుకున్నాం ఇలా ఫ్యాన్ కూడా పాడైంది, దాని పెయింట్ పోతుంది, ఏదైనా చేయాలని చెప్పి. ఈరోజు మీరు కూడా రీల్ సెండ్ చేయగానే ఇంకా డాడీని అడిగి ఇంకా ఫ్యాన్ కిందకి దింపించేశాను. నేను ఈ రోజు హైదరాబాద్ కి వెళ్ళేది, సో టైం సరిపోతుందో లేదో అని చెప్పి నేను పెయింట్ చేసేటప్పుడు పక్కన వీళ్ళిద్దరు కూడా కూర్చొని నాకు హెల్ప్ చేశారు. ఇంకా బేస్ కలర్ పెయింట్ చేసినాక టైం సేవ్ అవ్వాలని సింపుల్ గా ఒక హార్ట్ అండ్ ఫ్లవర్ షేప్స్ అవుట్ లైన్ డ్రా చేసుకుని దానికి వైట్ కలర్ పెయింట్ చేసేసాను. మా సీలింగ్ ఉన్న కలర్ థీమ్ లోనే సేమ్ కలర్స్ యూస్ చేసి ఫ్యాన్ కూడా పెయింట్ చేశాను. ఇంకా లాస్ట్ లో ఆ షేప్స్ అన్నిటికీ కూడా ఒక డార్క్ కలర్ యూస్ చేసి అవుటర్ లైన్ డ్రా చేశాను. ఇంకా మొత్తం పెయింట్ కంప్లీట్ అయినాక టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. సింపుల్ గా స్టార్ట్ చేశాను, బట్ ఫైనల్ లుక్ చాలా నచ్చింది నాకు. టైనీ హార్ట్స్, టైనీ ఫ్లవర్స్, బట్ బిగ్ హ్యాపీనెస్. నౌ ఈవెన్ మై సీలింగ్ హ్యాస్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ. మొత్తం కంప్లీట్ అయిపోయింది, కానీ నేను ఫ్యాన్ ని ప్రాపర్ గా చూడలేదు ఎందుకంటే బస్ కి టైం అవుతుంది. సో డాడీ వెంటనే డ్రాప్ చేసేసారు నన్ను. ఇంకా బస్ రాగానే డాడీకి బాయ్ చెప్పేసి నేను బస్ ఎక్కేసి ఇంకా కూర్చున్నా. సరే ఇంకా మూవీ చూద్దాం అని చెప్పి ఇయర్ బడ్స్ కోసం వెతుకుతుంటే కనిపించలేదు, ఇంట్లో మర్చిపోయాను. ఇది కదా వర్స్ట్ ఫీలింగ్ అంటే. ఇంకేముంది, హాయిగా పడుకున్నా. దట్స్ ఇట్ చిటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.